Ali, 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 Ali. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా. రాజా, Ali రాజా. ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా. బాజా ఆజారే ఆజారే ఆటీన్ రాజారే, అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే. అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా, అలీతో జాలీగా. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. వెల్కమ్ టు రామరాజ్ జెనెక్స్ట్ పాకెట్ ధోతీస్ అలీతో జాలీగా కండిషన్ సప్లై. ఓకే, మరి ఈరోజు ఎపిసోడ్ కి అటు సినిమా ఇటు టీవీ ముగ్గురు తాళలు రాబోతున్నారు. ముందుగా వస్తున్నారు, లెట్స్ వెల్కమ్ శ్రీలత. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటి దారే. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటి దారే. రాంచాకు కోరి నిన్నే కోరి ఎక్కల మందిని ఎక్కించే ఫరారీ. లోపంతా తిరిగి నీ ముందే బ్రేకేశాను పెద్ద నచ్చావని. ఐసల్లే కరిగి ఐ లవ్ యూ చెప్పేసా. చాలా అయిపోకే నువ్వు బ్రేకింగ్ మిస్ అయి వచ్చావని. మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్. నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దామా పోస్టర్. మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్. నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దామా పోస్టర్. హాయ్ శ్రీలత, హౌ ఆర్ యూ? ఫైన్ గుడ్ సార్. హౌ ఆర్ యూ సార్? ఫైన్ గుడ్. ఏం చేస్తున్నావు? ప్రస్తుతం ఒక మూవీ చేశాను. ఏ మూవీ? ఇక టైటిల్ అండి అది కన్ఫర్మ్ కాదు, వసుదైక అనుకుంటున్నారు. ఓకే, అదొక మూవీ చేశాను, షోస్ చేస్తున్నాను. ప్రెసెంట్ ఆలీతో జాలీగా ఈ షోలో ఉన్నాను. ఏ సీరియల్ నీకు మంచి పేరు తీసుకొచ్చింది? మంచి పేరంటే ఎక్కువ ఈ టీవీలోనే ఉన్నాయి సార్. ఓకే. అందులో బాగా అంటే అంతపురం, దానికి నాకు నంది అవార్డు కూడా వచ్చింది. ఓ, దాని తర్వాత ఆడపిల్ల, నాగేశ్వరి ఓకే. ఈ టీవీలోనే చేశాను. బంధం అలా. వెరీ గుడ్. ఓకే శ్రీలత, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో మన ఈ ఎపిసోడ్ లో ఇంకో అద్భుతమైన మూవీ నటుడు, టీవీ నటుడు, ఒక అద్భుతమైన డాన్సరు, ఫైటరు, డాన్సర్ కండల కాంతారావు, Okay. బాడీలు బాబురావు, అతను చాలా ఉన్నాయి టైటిల్స్. అతను పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ భరణి. కదులుతున్న అగ్ని పర్వతం ఇదే ఇదే మండుతున్న మానవ హృదయం రక్తంతో రాసుకున్న రాక్షస గీతం రక్తంతో రాసుకున్న రాక్షస గీతం ఇదే ఇదే కదులుతున్న అగ్ని పర్వతం. To the party, Subbalakshmi. Welcome to the party, Apatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apatakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apatakshmi. సో ఎలా ఉన్నా భరణి, ఏం చేస్తున్నావు? మూవీస్ ఒక 2-3 మూవీస్ షూటింగ్ జరుగుతుంది. ఓకే. ఈ మధ్యన ప్రొడక్షన్ ఒకటి దిగాను. ప్రొడక్షన్ ఓన్గా? ఓ, మూవీయా సీరియల్? సీరియల్. ఓకే భరణి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇలాగే ప్రొడక్షన్ చేసుకుంటూ యాక్టర్గా, ప్రొడ్యూసర్గా ఎదగాలి, మంచి పేరు తెచ్చుకో. థ్యాంక్ యూ సో మచ్. బై, ఆల్ ది బెస్ట్. ఓకే భరణి,
రీసెంట్గా గోపాల చేశావు కదా, ఎలా వచ్చింది ఆ పేరు అప్లాస్? అంటే నేను మూవీస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అంటే మా ఒక ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అయితే గోపాల వచ్చింది. ఫస్ట్ టైం ఆయనతో కాంబినేషన్ ఫస్ట్ టైం పవర్ స్టార్ తోటి. పవర్ స్టార్. ఓకే. అయితే ఆయనతో సీన్స్ ఏం చేయలే కానీ ఒక అంటే ఆయన లక్కీగా నేను సినిమాలో ఆ క్యారెక్టర్ రావడం, ఆయన ఇంట్రొడక్షన్ ఒకేసారి జరుగుతుంది. నేను వెంకటేష్ గారిని చేజ్ చేస్తుంటాను, ఆయన పైనుంచి వచ్చి వెంకటేష్ గారిని సేవ్ చేసి బైక్ ఎక్కిని తీసుకెళ్తారు. ఓకే. ఆ కాంబినేషన్ ఆయనతో వర్క్ చేయడం జరిగింది. ఓకే. బట్ అంటే ప్రాబ్లం ఏంటంటే ఆయనతో ఫస్ట్ టైం కదా కాంబినేషన్. అంటే నేనే కదా చాలా మంది ఆర్టిస్టులు అంటే నేను అబ్జర్వ్ చేసింది, ముందు ఆయన వచ్చిన షార్ట్ లో గురించి ఆయన చూసుకుంటూ ఉండిపోతారు కాసేపు. తర్వాత బట్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇద్దరు స్టార్స్ తోటి వర్క్ చేసే అవకాశం రావడం నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్. రేర్ కదా అలా కాంబినేషన్. ఓకే భరణి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో సో మచ్. మన ఈ రోజు ఎపిసోడ్ లో మనతో పాటు ఇంకొక నటుడు కూడా వచ్చినాడు, అద్భుతమైన నటుడు. ఎవరు? తను కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ చంద్రశేఖర్. నేను తీసుకొస్తాను. ఇక్కడ దాక్కుంటా అసలు చూసినావా? మరే బర్నీ నేను వెళ్ళిపోతా బర్నీ, ప్లీజ్ నన్ను అనవసరంగా తీసుకొచ్చినావు నువ్వు. కొడతావేంటబ్బా ఇక్కడ దాక్కుంటా అన్నా? ఆలయన్న కొడతాడేంటన్నా? కాదు, ఏదో ప్రోగ్రామ్ ఉందని ఒక 2 సంవత్సరాల నుంచి తీసుకొచ్చినా ఏదో ఒక షోకి తీసుకొద్దాం అని చెప్పి అందరూ ట్రై చేస్తున్నారు. సమీర్ గాని రాజీవ్ గాని మొత్తం అందరూ ఎందుకని భయం నీకు? కిడ్నాప్ చేసి తీసుకొచ్చారంట ఈ రోజు. అది ఏంటి ప్రాబ్లం ఏంటి నీకు? ప్రాబ్లం ఏమన్నా స్టేజ్ ఎక్కగానే కాలు చేతులు అంటే ఇప్పుడు జనరల్ గా కెమెరా ముందు ఎవరికైనా కొత్త వాళ్ళకైతే కాళ్ళు చేతులు అన్ని వణుకుతాయి. ఇప్పుడు నీకు ఆల్రెడీ చాలా సినిమాలు చేస్తున్నావు, ఎందుకని షోస్ లో నీకు ప్రాబ్లం ఏంటి? ఏమన్నా యాక్టింగ్ చేసినప్పుడు పెద్ద నాకేం టెన్షన్ అదేమనిపించదు, ఎందుకంటే క్యారెక్టర్ లో వెళ్ళిపోతాను కాబట్టి పెద్ద ఇది అనిపించదు. ఇలాంటివి మాత్రం ఏం మాట్లాడాలనో అర్థం కాదు, ఏం చేయాలి అంత ఆర్టిఫిషియల్. అంటే మేము చేసేది ఇన్ని యాంకర్లు ఇన్ని షోలు అన్ని ఆర్టిఫిషియల్. నేను ఏదైనా ఆర్టిఫిషియల్ గా మాట్లాడాల్సి వస్తుందేమో అని అట్లా కొద్దిగా టెన్షన్ నాకు. అవునా? నేను జనరల్ గా ఏంటంటే నా షోలో ఇంతవరకు ఆర్టిస్ట్ ని పిలవగానే వచ్చి ఏదో ఒకటి డాన్స్ వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి చేసి 2 ఊపి వెళ్తారు. నువ్వు వెరైటీగా మొదటిసారి ఇలా బుట్లో దాక్కోవటం, నీకోసం ఆయన కర్ర పట్టుకుని రావటం, డాన్సులు చేయాలి ఇట్లాంటివి ఉంటేనే దాచుకున్నా. కానీ వరణి నీకు తెలుసో లేదో, శేఖర్ చాలా మంచి ఆర్టిస్ట్. రాజమౌళి గారికి చాలా ఇష్టమైన నటుడు, పర్ఫెక్ట్ టైమింగ్, చాలా అద్భుతంగా చేస్తాడు. ఎందుకని నువ్వు గ్యాప్ తీసుకున్నావు శేఖర్? అంటే నువ్వు గ్యాప్ తీసుకున్నావు, ఇండస్ట్రీ గ్యాప్. సో ఇప్పుడు ఒక అద్భుతమైన నీ తెలుసా మంచి మంచి డాన్సర్ తను. అన్నా లేలే మంచి డాన్సర్. సపోజ్ ఇప్పుడు నా సీట్ లో నువ్వు ఉన్నావు, యాంకరింగ్ చేయాలి, ఎలా చేస్తావు? యాంకరింగ్ అన్నా? స్టేజ్ ఎక్కడానికి భయపడితే మళ్ళీ యాంకరింగ్. సపోజ్ సరే ఇప్పుడు నా స్టైల్లో నేను ఒకవేళ యాంకరింగ్ చేయాల్సి వస్తే నేను చేస్తాను. అందరికి నమస్తే, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు బాగున్నారని అనుకుంటున్నా. చలో ఇవాళ మన గెస్ట్లు వచ్చిర్రు, భరణి అండ్ శ్రీలత గారు. వీళ్ళని మనం ఒకసారి పలకరిద్దాం, ఏమంటారు? పలకరిద్దామా? చలో పలకరిద్దాం. శ్రీలత గారు బాగున్నారా? జబర్దస్త్ డాన్స్ చేసిరండి, ఖతర్నాకుంటే. సూపర్. నాతోనా? అమ్మో బాబోయ్, వాటికి చాలా దూరం. భరణి అన్న, ఇప్పుడు బర్నీ గారు చూసాను కదా, బాడీ బాగా పెంచేసారు. ఆ సీరియల్ మీరు చూసే ఉంటారు, మంచి ఆర్టిస్ట్. అలాగే బర్నీగా ఎంత టైం తీసుకొని ఇలా చెప్తావా? అంటే ఏం లేదు, ఇప్పుడు ఏం చేయాలంటే కర్ఫ్యూ వస్తూ చూడు, ఆ టైంలో ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళకూడదు. ఆ టైంలో అయితే ఎపిసోడ్ బయటికి వెళ్తే ఆళ్ళు కాదు, లోపలికి వెళ్తే ఈ మాట్లాడతాడు బాబోయ్. శేఖర్ వెరీ గుడ్. సో ఇలాగా అలవాటు చేసుకుంటే మనకి కెమెరా ఫియర్ అలాగో నీకు లేదు. నువ్వు ఎంత పెద్ద లేదు అలవాటు చేసుకో. భరణి కొత్త కాదు కదా, అలాగే తను కూడా ముందు ముందు కొంచెం ఇందాక చేసాడు.
body. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 bang. Rara brother, super weather, let's relax and rock. ఆల్ ది బెస్ట్. ఏం లేదు, ఇగో నేను కొన్ని విషయాలు చెప్తాను. అక్కడ చూసి చెప్పటం, ఇక్కడ చూసి చెప్పటం. ఒక అద్భుతమైన అమ్మాయి వస్తుంది ఫ్రూటీ అని, అక్కడ చక్రం తిప్పుతుంది. ఆర్టిస్ట్ మీద ఆగ్గానే వాళ్ళ గురించి 3 క్వశ్చన్లు చెప్పటం. ఫస్ట్ రౌండ్ 2 లక్షలు, సెకండ్ రౌండ్ 3 లక్షలు, థర్డ్ రౌండ్ 5 లక్షలు, టోటల్ గా 10 లక్షలు. శ్రీలత, మీకు అర్థమైపోయింది కదా? Yes, sir, అర్థమైంది. ఫస్ట్ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు కాజా. ఈ పాట మీద అంటే ఐ మీన్ ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేస్తాను, చేసి వెళ్ళిపోతా, మళ్ళీ వస్తా. వచ్చాక 4 క్వశ్చన్లు నేను మిమ్మల్ని అడుగుతాను. దానికి ఎవరైతే కరెక్ట్గా సమాధానం చెప్పారో వాళ్ళు ఈ రౌండ్ 2 లక్షలు ఇచ్చుకుంటారు. అది ఈ రౌండ్ ఏంటంటే ఆ బజర్ నొక్కాలి. అది నొక్కిన తర్వాత మీ లైట్ వెలుగుతుంది. అది నొక్కి రాంగ్ చెప్తే ఈ రౌండ్ వరకు ఎలిమినేట్ అయిపోయినట్టు. నో వన్ మోర్ ఛాన్స్. ఈ రౌండ్ వరకే. ఓకేనా మరి? అర్థమైపోయింది కదా? లెట్స్ వెల్కమ్ ఆలీ రాజా ఇస్తాడు ఖజా. ఆలీతో జాలీగా కుంతి కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం. కన్యాకుమారి తన కాలు జారి చేసింది నా జీవితం. క్షణకాల పాపం కనుమాయ చేసి తన పేగు తెంచిందిరా. లోకాలు పుట్టే ఆ మురికి తొట్టే నను కన్న కడుపాయరా. కుంతి కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం. నీలాలు కారే నా కళ్ళ నిండా నీరెండె మిగిలిందిరా. పాలారబోసె పసిగుండెలోన పగ నిండిపోయిందిరా. లోకాలు తిరిగి ఏకాకిలాగా శోకాన్ని దాచానురా. గతమంత మరిచే గరళాన్ని తాగి బతుకీడ్చుతున్నానురా. కుంతి కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం. కన్యాకుమారి తన కాలు జారి చేసింది నా జీవితం. కుంతి కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్లిజరిన్ అన్నమాట, అలా వస్తున్నాయి. థ్యాంక్ యూ. సో శ్రీలత, భరణి, శేఖర్ 4 క్వశ్చన్స్ నా చేతిలో ఉన్నాయి. అది నొక్కగానే మీ లైట్ వెలుగుతుంది. వాళ్ళే సమాధానం చెప్పాలి. అది రైట్ అయితే నేను రైట్ ఆన్సర్ చెప్తా, రాంగ్ అయితే ఎలిమినేట్ అయిపోయినట్టే. ఈ రౌండ్ లో వాళ్ళకి అవకాశం లేదు. అంటే ఒకసారి కూడా రాంగ్ చెప్పొద్దా?
ఒకరు wrong. 3 కరెక్ట్ గా చెప్పి లాస్ట్ ఇది రాంగ్ చెప్పినా ఎలిమినేట్ అయిపోయినట్టే. రిక్వెస్ట్ చేస్తుంటాను అలా ఒకసారి కూడా రాంగ్ చెప్పొద్దా నేను అని. చెప్పకూడదు, రాంగే చెప్పకూడదు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ రెడీయా? ఫస్ట్ క్వశ్చన్, ఆలీ రాజా ఉయ్యాలను ఏ చేత్తో ఊపాడు? భరణి. రైట్ హ్యాండ్. ఆ? రైట్ హ్యాండ్. ఉయ్యాలను రైట్ హ్యాండ్. షూర్? ఒక్క నిమిషం చిన్న చెక్ చేసుకుంటాను. చెక్ చేస్తా. నేను ఇక్కడి నుంచి వచ్చారు. లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్. ఒక్క తప్పు క్షమించండి. చూసా నాకు ఇప్పుడు మైండ్ లోకి వచ్చింది మొత్తం. ఇలా వచ్చావు కదా, ఇక్కడ ఉంది ఉయ్యాలా. లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్. షూర్? కన్ఫర్మ్? లెఫ్ట్ హ్యాండ్. భరణి, దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్ కాదు, రైట్ ఆన్సర్. మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దాం ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ కాదు రైట్ హ్యాండ్ చెప్పుంటే ఇంక ఎలిమినేట్ అయిపోయాడు. వీళ్ళిద్దరికి అవకాశం ఉంటుంది. సో రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ఆలీ రాజా పాడుతున్నప్పుడు ఫ్లోర్ పైన ఆలీ రాజా పాడుతున్నప్పుడు ఎన్ని లాంతర్స్ కనిపిస్తున్నాయి? ఎస్, సూపర్. శ్రీలత తెలిపింది. నేను ఇంకా ఆన్సర్ చెప్పలేదు. 1 sir. 1. షూర్? Sure sir. కన్ఫర్మ్? Yes sir. షూరా? sir. ఒకటా? శ్రీలత, దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద పైకితే నన్ను గోవింద. కన్యాకుమారి తన కాలు జారి చేసింది నా జీవితం. అంటే క్లియర్ గా ఉంది. ఒకటి ఇక్కడ రైలింగ్ కి ఒకటి తగిలించింది, ఇంకొకటి మంచానికి ఆ పక్కన ఒక రైలింగ్ ఉంది, దానికి కూడా తగిలించారు. నేను అక్కడే చూశాను. ఇది ఒకటే చూశారు, దాన్ని గమనించలా కదా. అందుకని నీకు అవకాశం లేదు. ఇప్పుడు అవకాశం భరణికి, శేఖర్కి ఉంది. థర్డ్ క్వశ్చన్, ఆలీ రాజా మెడలోని కండువా కలర్ ఏంటి? ఎస్ శేఖర్. వైట్ అన్న. వైట్. వైటా? షూర్? వైట్ అయితే రైట్. వైట్ అయితే రైట్. వైట్ అయితే రైటా? రైట్ ఆన్సర్. కుంతి కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం. ఇప్పుడు ఒకటి నువ్వు చెప్పావు, ఒకటి అమ్మాయి చెప్పి తప్పు చేసింది, శేఖర్ ఒకటి చెప్పాడు. ఫోర్త్ క్వశ్చన్ లో అది నొక్కి భరణి చెప్తే భరణి గెలిచినట్టు రైట్ అయితే, అది రాంగ్ అయితే డైరెక్ట్ గా నిన్ను గెలిపించినట్టు. సపోజ్ నువ్వు నొక్కి కరెక్ట్ గా చెప్పావు అనుకో, నువ్వు గెలిచినట్టు, నువ్వు రాంగ్ చెప్తే భరణిని గెలిపించినట్టు. ఆ లింక్ ఉంది ఇక్కడ. ఫోర్త్ క్వశ్చన్, ఆలీ రాజా కుప్పతొట్టి మీద పడుకుంటున్నప్పుడు బాటిల్ ఏ చేతిలో ఉంది? యా శేఖర్. రైట్ అన్న. రైట్. రైట్ హ్యాండ్. షూర్? కన్ఫర్మ్? కన్ఫర్మ్ అన్న. రైట్. రైట్ హ్యాండ్. శేఖర్, నువ్వు చెప్పింది దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్. లెఫ్ట్ హ్యాండ్ ఇలా కనిపించేయడం కోసమే కొంచెం అలా చేస్తుంటాం. ఇప్పుడు డైరెక్ట్ గా శేఖర్ అది నొక్కి తప్పు చెప్పాడు కాబట్టి యాజ్ యూజువల్ గా భరణిని నువ్వేగా తీసుకొచ్చావు, దాన్ని నిన్నే గెలిపించాడు. అంటే నా మిత్రుడు ఓడిపోకూడదు బాగుంటున్నా కదా. నీకు తెలుసు లెఫ్ట్ అని, అయినా నువ్వు రైట్ చెప్పావు అంతేనా కదా శేఖర్? ఎస్, వెరీ గుడ్. సో అది స్నేహమేరా జీవితం
స్నేహం మీరా శ్వాసతో 100 లక్షలు గెలిపించావు. భరణి దా భరణి, ఈ రౌండ్లో 2 లక్షలు గెలుచుకున్నావు. ఇందా చెప్పాను చూడు, ఈ చక్రం తిప్పడానికి ఒక అమ్మాయి వస్తుందని చెప్పి కదా, మరి అమ్మాయి డబ్బులు తీసుకొస్తుంది. అమ్మాయిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. Lucky, lucky ride. My name is Lucky Ride. Landam chunky roy na ure amti Mumbai. Lucky, lucky ride. My name is Lucky Ride. సూపర్ భరణి, థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ రౌండ్ 2 లక్షలు గెలిచేసుకున్నాం. ఆ పోడియం దగ్గరికి వెళ్ళిపోయి చెప్తాను. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. సో మా ఫ్రూటీ మిమ్మల్ని దగ్గరుండి అలా వెనకాల తీసుకెళ్లి దానిపైన నుంచోబెడుతుంది. డోర్ ఓపెన్ అవుతుంది. హైడ్రాలిక్ మిషన్ మీద మీరు అలాగ వస్తూ ఉంటారు. మీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ వస్తాయి. దాన్ని మ్యాచ్ చేయాలి. అంటే ఇలా ఎవరైతే తక్కువ టైంలో మ్యాచ్ చేస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. ఈ రౌండ్ 3 లక్షల రూపాయలు. ఓకే డన్. సో దీంట్లో నాకు తెలుగు చదవటం కష్టం అంటే పక్క వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అంటే చదవటం వరకే వాళ్ళకి, ఆన్సర్ మాత్రం మీరే ఇవ్వాలి. ఓకేనా? ఓకే ఫ్రూటీ, ముందు ఎవరిని తీసుకెళ్తావు? బర్నీ గారిని తీసుకెళ్తావు? తీసుకెళ్ళి. భరణి రెడీయా? యా ఐమ్ రెడీ. ఓపెన్ ద డోర్. భరణి నేను వెనకెళ్తుంది మళ్ళీ. భరణి, ఏ ఊరు మీది? వైజాగ్. మూవీలో ఫస్ట్ ఏదొచ్చింది మీకు అవకాశం? మూవీస్ లో అంటే రికగ్నైజేషన్ వచ్చిన క్యారెక్టర్ అయితే, అంటే కొంచెం పెద్ద లెంగ్తీ క్యారెక్టర్ అయితే రామయ్య వస్తావయ్య. దాని తర్వాత పాండవులు 9. ఓకే. దాని తర్వాత గోపాల బాహుబలి, రైట్, మధ్య డిక్టేటర్, మీతో కలిసి చేసిన సినిమా పడేసావే. ఓకే ఫ్రూటీ, క్లోజ్ ద డోర్. సో ఏంటంటే నువ్వు చేసేది ఎక్కువ నెగిటివ్ రోల్స్ కదా. ఏ విలన్ అంటే నీకు ఇన్స్పిరేషన్? హిందీ కానీ తెలుగు కానీ? అంటే ఈ విలన్ చూసి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది, చాలా బాగా చేస్తాడు, మంచి టైమింగ్ చేస్తే ఇలా చేయాలి అని ఏ విలన్? రఘువర్ని. ఈయనది ఒక టిపికల్ స్టైల్ ఉంటుంది అన్న, ఎక్కడ తెలియకుండా. ఇప్పుడు శివాలో ఉంది తనకల్ బర్ని గారు. నానాజీ అంటే ఏంటి ఉద్దేశం? మనం ఏం చేయలేవా? 2 లారీలు జనాలు తీసుకెళ్లి నరికే. సో ఏంటంటే పక్కన డ్రింక్ తాగే స్టైల్ కూడా అని మామూలు మనం క్యాజువల్ గా ఇదో లేకపోతే సంథింగ్ సో ఇట్లాంటివన్నీ ఒక స్టైల్ ఉంటుంది, ఒక టిపికల్ స్టైల్ ఉంటుంది. ఓకే భరణి, ఆల్ ది బెస్ట్. సో ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. ఓకే. సో ఎంత తక్కువ టైంలో ఫిల్ చేస్తే ఇది వెళ్తుంటది, ఇది అది వెనక్కి అలా వెళ్తూ ఉంటుంది. ఓకేనా? రెడీ భరణి? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పాపులర్ డైలాగ్ ఏది? నెక్స్ట్. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? కాదు. నెక్స్ట్. ఈ 2 వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ ఫోజులే. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే, వారే వాహాలి బెర్రీ ఫోజులే. ఇదేంటిది సింబల్ ఏంటి? స్మైలీ. దీన్ని ఇలా వెనక్కేస్తే చిక్కు లేదా? ఫస్ట్ ఇది ఒకసారి వేయండి. ఇదేంటి చెప్పింది? ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాపులర్ సాంగ్ ఏది? పాపులర్ డైలాగ్ ఏది?
పగిలితే గానీ నా మీటర్ అర్థం కాదు. అది మ్యాటర్. నీ మీటర్ పగిలితే గానీ నా మీటర్ అర్థం కాదు. ఈ మీటరే నువ్వు వేరే విధంగా ఊహించుకోవచ్చు. సెకండ్ వన్, ఇదేంటి ఈ రెండు బొమ్మలను చూస్తే గుర్తుకొచ్చే సినిమా? ఏది? నువ్వు చెప్పకు. ఏంటి మరో చరిత్ర. ఏంటి పన్నెండు కాపురాలు ఏంటి? చూడండి కింద వెళ్ళిపోతుంది, కాదు. టెన్షన్ ఉందన్న. అంటే కాపురాలు చేసుకుంటాడు పన్నెండు కాపురం అని అర్థం. ఏమయ్యా అసలు చరిత్ర ఆ సినిమా, మరో చరిత్ర అనే సినిమా చరిత్ర. యాక్చువల్ గా ఏమైందంటే ఇది చూస్తున్నా, ఎవరు మన వరుణ్ సందేశ్ది ఈ అమ్మాయి చూస్తున్నా. ఈ పక్కన చూడాలి. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది అని అందుకే రెండు ఇచ్చారు. నెక్స్ట్, ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఏది? గమ్యంలో సాంగ్ ఇది కాదు. నో, ఏదో ఒకసారి పాట వేసుకోండి తెలుస్తుంది. సూపర్ హిట్ సాంగ్ ఇది. కాకపోతే గమ్యం సినిమాలో ఫోటో వేసి పక్కన బ్లాక్బెర్రీ ఫోన్ వేశారు. సో వేసినప్పుడు ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది ఇది సూపర్ హిట్ సాంగ్. నువ్వా నేనా సినిమాలో ఈ పాట. సో యాజ్ ఇట్ ఈస్ గా 33 seconds ఇచ్చినా కూడా 3 సినిమాలు చెప్పలేకపోయాం. రికార్డ్ బ్రేక్ ఇది. ఆల్రెడీ 3 ఎన్నో ఇచ్చినావు కదా. ఇది దాన్ని జాగ్రత్తగా నీ దగ్గర పెట్టేసుకొని అప్పుడప్పుడు గ్యాప్ లో నొక్కుతుంటే ఈ చేతికి బలం వస్తుంది. ఇప్పుడు ఫ్రూట్ ఎవరిని తీసుకెళ్తావు? శ్రీలత. తీసుకో. हे चलो चलो हमें गाड़ी चलो हमारे साथ चलो. శ్రీలత రెడీయా? రెడీ సార్. ఓపెన్ ద డోర్. ఓకే, ఏంటది ఏంటది కూర్చుందాం అనుకుని ట్రై చేస్తాను కదా. నేను కూర్చుంటాను సార్, నేను కూర్చుంటాను. నో ప్లీజ్ ప్లీజ్. ఓకే, స్టడీగా ఉంచండి. ఫ్రూటీ, క్లోజ్ ద డోర్. నువ్వు కూర్చుంటే సమాధానం చెప్పలేవు. పర్లేదు సార్, వజ్రాసనం వేసి కూర్చొని చెప్తాను. జనరల్ గా ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక క్వాలిటీ ఉంటుంది. నీకు ఏ క్వాలిటీస్ ఉన్నాయి? ఐ మీన్ డాన్సా, డైలాగ్సా, లేకపోతే ఇమిటేషన్? ఇమిటేషన్ అంటే డాన్స్ లో ఇమిటేషన్ చేస్తాను. డాన్స్ లో ఇమిటేషన్ కొంచెం అంటే ఓల్డ్ సాంగ్స్ లలో శ్రీదేవి గారి లాగా అంటే చేశాను నేను ఓల్డ్ సాంగ్స్. ఏ సాంగ్ చేసావు? శ్రీదేవి గారి సాంగ్స్, మిడ్లీస్, ఆయన ఆవిడవి అన్ని. ఆవిడ కొంచెం ఆవిడ లాగా ట్రై చేస్తాను, అంత చేయలేను. సో ఇప్పుడు శ్రీదేవి గారు ఎలా చేస్తారు అనేది ఇప్పుడు చేసి చూపిస్తాం ఆడియన్స్. అయ్యో సార్. సాంగ్ ప్లీజ్. తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు, తెల్ల చీర కళ్ళ కాటుక ఎర్ర బొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ, ఏదో కబురు పట్టుకొచ్చింది కృష్ణమ్మ. ఆ కబురేమిటమ్మా, ఈ పరుగెందుకమ్మా, ఆ కబురేమిటమ్మా, ఈ పరుగెందుకమ్మా. అది ఒకటో నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. అది ఒకటో నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. దాని గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు, దాని గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు. అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. నవ్వు పులకించే గాలిలో నింగి నేల చుంబించే లాలిలో తారం నారం రారే విహారమే. కింగులా కనిపిస్తున్నాడు, మరి వంగి వంగి దండాలెందుకు పెడుతున్నాడు? ఏమా సరదా గమ్మత్తుగా లేదా, ఏమా సరదా. చాలా బాగా చేసావు. ఓకే, సో ఆల్ ది బెస్ట్. రెడీ శ్రీలత? రెడీ సార్. 3 విజువల్స్ స్టడీగా ఉన్నాయి ఎదురుగా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? సరైనోడు. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాట ఏది? పాట పాట పాట
లండన్ బాబు ఇంజన్ బాబు. రైట్ ఆన్సర్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే కామన్ పాయింట్ ఏంటి? లవ్ సింబల్. రైట్ ఆన్సర్. ఓయ్ లండన్ బాబు ఇంటను డాలను నేను. లాంగ్వేజ్ ప్రాబ్లం అయినట కలపను నేను. జానీ పప్పా రైమ్స్ నాకు రావప్పా వచ్చిందొకటే ఒకటప్పా. వెరీ గుడ్, సూపర్ శ్రీలత. థ్యాంక్ యూ సార్. 20 seconds లో చెప్పావు. ఓకే. ఎస్, ఫస్ట్ ఒకసారి వేయండి. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏది? వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సరైనడు. అది ఇంకా రిలీజ్ కాలేదు, రిలీజ్ కాబోతుంది. గుర్తు పెట్టుకోవడం అనేది వీళ్ళిద్దరు ఎప్పుడు చేశారు అని అనుకుంటారు చాలా మంది. ఎర్రతోలు కదా స్టైల్ గా ఉంటాడు అనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్. అది మ్యాటర్ ఈ సినిమాలో డైలాగ్ ఇది. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఇది. లండన్ బాబు. ఎస్, రైట్ ఆన్సర్. థర్డ్ వన్. ఈ రెండు బొమ్మలను కలిపే కామన్ పాయింట్ లవ్ సింబల్. రైట్ ఆన్సర్. 20 seconds లో చెప్పావు. ఇప్పుడు 19 seconds లో గానీ శేఖర్ చెప్తే ఈ రౌండ్ విన్నర్ అవ్వచ్చు. 19 seconds. 20 seconds పట్టింది ఇక్కడ. వెరీ గుడ్ శ్రీలత, సూపర్. నువ్వు షూటింగ్ వచ్చేటప్పుడు గాయాలు కొడతారు సైకిల్, దాన్ని తెచ్చావా? లేదు సార్. ఎందుకు? అది బాగా గాయాలు కొట్టి శేఖర్ని అక్కడ తీసుకెళ్ళాలి. లేదు సార్, నేను మళ్ళీ బర్నీని తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకని? వైజాగ్ కదా. వైజాగ్ వాళ్ళు ఎవరు వచ్చినా ఇంతేనయ్యా. వైజాగ్ వాళ్ళు వచ్చారా ఇక వాళ్ళని చూస్తూనే ఉంటది. అయ్యో మరి ఏముందో తెలియదు. ఓకే, కానీ మీ మాట నేను వింటాను కాబట్టి చందు గారినే తీసుకుని వెళ్తా. తీసుకెళ్ళి. శేఖర్ రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. శేఖర్, ఇండస్ట్రీకి నీ ఇన్స్పిరేషన్ ఎలాగ రావటం? యాక్టింగ్ ఇష్టం అన్న, చిరంజీవి గారు అంటే ఎక్కువ ఇష్టం. ఓకే, రూటీ క్లోజ్ ద డోర్. సో నువ్వు యాక్ట్ చేసిన సినిమాల్లో ఏదైనా డైలాగ్? నేను చేసిన సినిమాలో సైడ్ లో ఒక డైలాగ్ ఉంది, కొద్దిగా ఓకే, నితిన్ తో చెప్పే డైలాగ్. ఏమరా భాయ్, మాతో గేమ్ ఆడంటే పూర్ణను బండ్ల మీద ఎక్కించుకుంది ఇప్పుడు అనుకున్నారు. బిడ్డ చీరి గిన్నె బొంద పెడతా. వెరీ గుడ్. ఓకే శేఖర్, సో నీ కెరియర్ లో ఫస్ట్ షో ఇది అంతే కదా? మీరు ఎప్పుడు ఎరగలా. ఓకే, సో నీ ఎదురుగా ఆ ఎల్ఈడి మీద 3 విజువల్స్ ఉన్నాయి. ఇందాక మన శ్రీలత 20 seconds లో చెప్పింది. 19 seconds లో కానీ నువ్వు చెప్పావంటే ఈ రౌండ్ విన్నర్ అవుతావు. ట్రై చేయి, ఓకేనా? శేఖర్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తొచ్చే పాపులర్ డైలాగ్ ఏంటి? ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తొచ్చే సితారా. రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? కిల్ల నగవుల వల్లపులు చిలికినవో మైనా మైనా, మిల్ల మిల్ల మెరిసిన తార, మిన్నుల విడిన సితార, మిల్ల మిల్ల మెరిసిన తార, మిన్నుల విడిన సితార. ఫస్ట్ ఒకసారి వేయండి. ఈ రెండు బొమ్మల్ని చూస్తే గుర్తుకొచ్చే పాపులర్ డైలాగ్ ఏంటి? అక్కడ మందుంది, అలాగా క్రాస్ చేసింది, ఈ పక్కన బాలకృష్ణ గారి ఫోటో ఉంది. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం, నాలాంటి రెచ్చగొట్టడం జీవితానికే ప్రమాదకరం. అది మ్యాటర్. రైట్ ఆన్సర్. అండ్
ఇది చెప్పలేకపోయారు. ఓకే, నెక్స్ట్ వన్. ఇది ఈ రెండు బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా సితారా. ఆ సినిమా తోటి వంశీ గారు లైక్ నేషనల్ అవార్డు వచ్చింది. అక్కడి నుంచి డైరెక్టర్ చాలా గొప్ప పేరు సంపాదించారు. ఇది అద్భుతమైన సినిమా. థర్డ్ వన్. ఈ రెండు బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? భరణి. ఇక్కడ భరణి, అక్కడ భరణి. ఓకే, సో అర్థమైపోయింది కదా నీకు. మరి ఈ రౌండ్ లో ఎవరు గెలిచినట్టు? ఎవరు? శ్రీలత గెలిచినట్టు. అంతే కదా మరి. యా, భరణి 33 seconds, చందు 23 seconds చెప్పలేకపోయారు. శ్రీలత 20 seconds 3 చెప్పేశావు. వెల్ అండ్ గుడ్, సూపర్, వెరీ గుడ్ శ్రీలత. సో ఈ రౌండ్ లో 3 లక్షలు గెలిచేసుకున్నావు. ప్లీజ్. అమ్మనీలుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. సూపర్. సో సెకండ్ రౌండ్ లో శ్రీలత విన్ అయింది. ఫస్ట్ రౌండ్ లో భరణి విన్ అయ్యాడు. ఇప్పుడు శేఖర్ విన్ అవుతాడు. శేఖర్ విన్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శేఖర్. ఈ రౌండ్ పేరు ఆలీ చక్కర్కేళి. ఈ చక్రం తెప్పగానే ఒక ఆర్టిస్ట్ దగ్గర ఆగగానే వాళ్ళ గురించి 3 క్వశ్చన్లు నేను మిమ్మల్ని అడుగుతాను. ఎదురుగా ఎల్ఈడి మీద క్వశ్చన్ చదివి మీరే ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఎవరైతే గెలుస్తారో వాడికి 5 lakhs. రెడీ? సో అయితే ఫస్ట్ శ్రీలత నీతో స్టార్ట్ చేద్దాం. ఫ్రూటీ తిప్పు చక్రం. ఓకే, నయనతార. సో అమ్మాయి గురించి 3 క్వశ్చన్లు. 3 క్వశ్చన్లు ఎదురుగా ఎల్ఈడి మీద ఉంది. రెడీ శ్రీలత? శ్రీలత, యోర్ టైం స్టార్ట్స్ నౌ. నయనతార రవితేజ జంటగా నటించిన సినిమా ఆంజనేయులు. రైట్ ఆన్సర్. నయనతార దుర్గా పాత్రలో నటించిన సూపర్ హిట్ సినిమా మూంది కదా. బాపు దర్శకత్వంలో నయనతార నటించిన చిత్రం శ్రీరామరాజ్యం. రైట్ ఆన్సర్. నయనతార దుర్గా పాత్రలో నటించిన సూపర్ హిట్ సినిమా ఏంటి? చంద్రముఖి. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో 25 seconds లో చెప్పారు శ్రీలత. ఇప్పుడు భరణి 24 seconds లో చెప్తే ఈ రౌండ్ విన్నర్ అవ్వచ్చు. 23 seconds లో శేఖర్ చెప్తే శేఖర్ విన్నర్ అవ్వచ్చు. అయితే మీరు ఒక 30 seconds లో చెప్పండి. చూద్దాం. భరణి రెడీయా మరి? ఓకే, ఫ్రూటీ తిప్పు చక్రం. వెరీ గుడ్. నాగార్జున గారు ఇది సోగ్గాడే చింది నాయన. ఓకే, మరి ఫస్ట్ ఏ హీరో ఫ్యాన్ నువ్వు భరణి? నువ్వు చిరంజీవి గారు. చిరంజీవి గారు. ఓకే, ఏ సినిమా చూస్తే ఫస్ట్ అయింది అంటే నీకు తెలిసి? అంటే సినిమాలు చాలా చూసాను. అంటే బాగా ఇష్టపడి నచ్చిన ఫస్ట్ సినిమా అయితే ఖైదీ. ఖైదీ. ఖైదీ కాడి నుంచి ఆయన ఫ్యాన్ అయ్యావా? ఓకే, సో ఇప్పుడు నాగార్జున గారి గురించి 3 క్వశ్చన్లు నీ ఎదురుగా ఎల్ఈడి మీద ఉంది. రెడీ మరి? రెడీ భరణి, యోర్ టైం స్టార్ట్స్ నౌ. నాగార్జున గారు డ్యూయల్ రోల్ చేసిన ఒక సినిమా డోంట్ మ్యారీ బీ హ్యాపీ అనే ఈ పాట ఈ సినిమాలో ఉంది. రామ్ గోపాలం డైరెక్షన్ నాగార్జున నటించిన ఒక సినిమా గోవిందా. డోంట్ మ్యారీ బీ హ్యాపీ ఈ సినిమా లాస్ట్ లో రైట్ ఆన్సర్. నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన సినిమా సోగ్గాడే చింది నాయన. రైట్ ఆన్సర్. నాగార్జున గారు డ్యూయల్ రోల్ చేసిన సినిమా అనగానే చాలా మంది హలో భద్ర అనుకుంటారు. సో లాస్ట్ లో మేము అక్కడ ఏమిచ్చాం? చీ ఇచ్చాం. సరే, ఇంకో మూవీ కూడా ఉంది కదా నాగార్జున గారు, హలో బ్రదర్ కాకుండా ఎదురులేని మనిషి. సో అది మేము ఎక్కడ ఇవ్వలేదు కదా అనుకున్నాను నేను.
సో సోగ్గాడి చిందినైనా రైట్ ఆన్సర్. డోంట్ మ్యారీ బీ హ్యాపీ మన్మధుడు రైట్ ఆన్సర్. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ నటించిన ఓ సినిమా ఇది, గోవింద గోవింద రైట్ ఆన్సర్. కాకపోతే భరణి 27 seconds పట్టింది. సో నీకు అవకాశం లేదు. శేఖర్ నీకు అవకాశం ఉంది, 24 seconds లో చెప్పాలి. ఈ రౌండ్ విన్ అవుతావు. రెడీయా మరి? ఓకే ఫ్రూటీ తిప్పు చక్రం. వెరీ గుడ్. సో కమల్ హాసన్ గారు గ్రేట్ యాక్టర్. అంటే గెటప్ వేయాలంటే ఇంకా ఆయన తర్వాత ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు, తర్వాత కమల్ హాసన్ గారు. అంటే ఓపిక గెటప్ లో, అంటే అలా కూర్చొని వేయించుకోవటం ఆయనకి ఇష్టం గెటప్స్. వెరీ గుడ్. ఓకే ఆయన గురించి 3 క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి ఎల్ఈడి మీద. రెడీయా? రెడీ శేఖర్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కమల్ హాసన్ వెంకటేష్ కలిసి నటించిన సినిమా ఈనాడు రైట్ ఆన్సర్. కమల్ హాసన్ రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా అంతులేని కథ రైట్ ఆన్సర్. కమల్ హాసన్ అమల కలిసి నటించిన సినిమా పుష్పక విమానం రైట్ ఆన్సర్. వెరీ గుడ్. కమల్ హాసన్ వెంకటేష్ కలిసి నటించిన సినిమా ఈనాడు రైట్ ఆన్సర్. పాత ఈనాడు ఉంది, ఇప్పుడు కొత్త ఈనాడు ఇది. కమల్ హాసన్ రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అంతులేని కదా, సూపర్ డూపర్ హిట్. దీంట్లో అద్భుతమైన ఒక పాట ఉందనుకుంటా. దేవుడేకిచ్చాడు వీధి ఒకటి, బయటికి వెళ్తే వీధి ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. ఓకే సో అద్భుతమైన సినిమా ఇది. కమల్ హాసన్ అమల గారు నటించిన సినిమా పుష్పక విమానం. దీంట్లో నో డైలాగ్, ఓన్లీ రియాక్షన్, ఎక్స్ప్రెషన్. ఆ రోజుల్లో ఈ థాట్ రావడం, ఈ సినిమా హిట్ అవడం మామూలు విషయం కాదు. వెరీ గుడ్. సో 16 seconds లో చెప్పావు శేఖర్. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేల సొంత ఇల్లేల, ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లేలా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే శ్రీలత చాలా ట్రై చేసావు 25 seconds లో, భరణి 27 seconds లో. ఎటువంటి సహకారం లేకుండా, సపోర్ట్ లేకుండా నీకు నువ్వే చెప్పావు. చందు, శేఖర్, ఇప్పుడు నీళ్ళు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది, నీకు అర్థమైపోయింది కదా. నువ్వు ఇదే కాన్ఫిడెన్స్ తో ఎలాగే ఉండు. 16 seconds లో చెప్పావు. మరి ఈ రౌండ్ విన్నర్ 5 lakhs గెలుచుకున్నావు నువ్వే. దా వచ్చే. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా, నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టర్రా. నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు, నువ్వు కొంచెం సాన పెట్టర్రా. వెరీ గుడ్ శేఖర్. సో ఇలాగే ఇప్పుడు చూసావా 5 lakhs గెలుచుకున్నావు. ఇక ఏ షో వదలవేమో నాకు తెలుసు. వెరీ గుడ్ శేఖర్, ఆల్ ది బెస్ట్. శ్రీలత, యువర్ గుడ్ డాన్సర్ అండ్ గుడ్ ఎక్స్ప్రెషన్స్. శ్రీదేవి గారు ఎప్పుడైనా ఏదైనా షోలో చూస్తే డెఫినెట్ గా నేను మెచ్చుకుంటాను. ఓకే, అలాగే భరణి, ఆల్ ది బెస్ట్. నువ్వు చేసే ప్రాజెక్ట్స్, అలాగే చేసే సినిమాలు మంచి పేరు చేసుకో, మంచి పేరు సంపాదించుకో, సపోర్ట్ చేయి నీకు. ఎస్, ఓకే రైట్. ఓకే ఫ్రూటీ, నాకేం చెప్తారు సార్? నీకు కూడా నువ్వు సాంబార్ తిను, పైకి వస్తావు. ఓకే, మళ్ళీ వచ్చే వారం ఇంకో ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభక్క. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే.